రాబోయే 5 ఏళ్లలో భారత్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున సంఘర్షణ జరగవచ్చని అమెరికా అంచనాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారత్ తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించింది. పహల్గాం ఘటన తర్వాత సింధు జలాల ఒప్పందం హోల్డ్లో ఉంది. చైనా పాకిస్తాన్ సహకారం పెరగడం, అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల వంటి అంశాలు ఈ ప్రాంతంలో అస్థిరతను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ S-400 వంటి అధునాతన వ్యవస్థలను మరింత విస్తరించడం కీలక నిర్ణయంగా కనిపిస్తుంది. ఈ వ్యవస్థ పాకిస్తాన్ మిసైళ్లు, డ్రోన్లు, చైనా సాయంతో వచ్చిన బెదిరింపులను సమర్థవంతంగా ఎదుర్కొంది. దీనికి విరుగుడుగా పాకిస్తాన్కు చైనా అందించిన HQ-9 వ్యవస్థ విఫలమైంది. S-300 వంటి పాత వ్యవస్థలు ఇరాన్, వెనుజువెలాలో విఫలమైన S-400 ఆధునిక సామర్థ్యాలు భారత్కు ఆత్మవిశ్వాసం ఇచ్చాయి. అయితే వీటి కొనుగోలు అమెరికా వంటి దేశాల నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. కానీ భారత్ తన భద్రత అవసరాలను ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవల అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో భారత్ను సందర్శించి తాజ్మహల్ వద్ద భార్యతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక దీనిపై ఇరాన్ తీవ్ర స్పందన వ్యక్తం చేసింది. తాజ్మహల్ నిర్మాణంలో పర్షియన్ స్థాపత్య ప్రభావం ఉందని, ఇరాన్ కళాకారులు, కూలీలు పనిచేశారని గుర్తు చేసింది. ఇది వాస్తవమైన తాజ్మహల్ భారతీయ సంస్కృతి వారసత్వానికి ప్రతీక. అమెరికా ఇరాన్పై దాడులు కొనసాగిస్తూ హర్ముజ్ స్టేట్లో ల్యాండ్ మైన్ షిప్లను టార్గెట్ చేస్తుంది. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు సైనిక చర్యలు జరుగుతున్నాయి. ఇది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను ప్రభావితం చేస్తుంది. ఇక భారత్ వంటి దేశాల శక్తి భద్రతపై ప్రభావం చూపవచ్చు. ఇక భారత స్వదేశీ రక్షణ వ్యవస్థల అభివృద్ధితో పాటు అంతర్జాతీయ సహకారాలను సమతుల్యం చేసుకోవాలి. ఇక S-400 విస్తరణ ఒక ముఖ్యమైన అడుగు అయిన సమగ్ర రక్షణ వ్యూహం, డిప్లొమసీ, ఆర్థిక బలం కూడా అవసరం. యుద్ధం తప్పించడం ఉత్తమం, కానీ సన్నాహాలు ఎప్పుడూ అత్యవసరం. భారత్ ఈ సమయంలో ఐక్యతతో ముందుకు సాగాలి.